వెల్కమ్ టు PV5 టీవీ న్యూస్. గజేంద్రారెడ్డి, గోనెగండ్లలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ నసరుద్దీన్, టీకే బందేనవాజ్, ఎంపీడీఓ మణిమంజరి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో సిఐ గంగాధర్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. గణతంత్ర దినోత్సవం, జాతీయ జెండా, మన దేశం గురించి కె. రమేష్ అనే కానిస్టేబుల్ పాట రూపంలో చక్కగా పాడి తెలియచేశారు. అనంతరం సిఐ గంగాధర్ మదర్సాలలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. బాలుల మదర్సాలో సిఐ గంగాధర్ మాట్లాడుతూ, ఇక్కడ ఉన్నటువంటి బాలలను చూస్తే తనకు చాలా సంతోషంగా ఉందని, ఇక్కడ క్రమశిక్షణ పద్ధతులు అన్నీ చాలా బాగా ఉన్నాయని, మన దేశం అంటేనే హిందూ ముస్లిం అని కాకుండా అన్ని కుల మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ గణతంత్ర దినోత్సవం అని, ఇక్కడ చదువున్న పిల్లలంతా బాగా చదువుకొని మన ఊరికి మన దేశానికి మంచి పేరు తేవాలని తెలియజేశారు. అనంతరం బాలికల మదర్సాలో జాతీయ జెండాను ఆవిష్కరించి అక్కడ చదువుకుంటున్న చిన్నపిల్లలు తెలుగులో చెప్పిన స్పీచ్కు మంత్రముగ్ధులయ్యారు. ఒక అమ్మాయి దేశం గురించి స్వాతంత్రం రాకముందు నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంటుందనే అంశంపై ఆ అమ్మాయి చెప్పిన మాటలు వింటే దేశం కోసం ఆలోచన, బాధ్యత, క్రమశిక్షణ ఇలా అన్ని రకాలుగా మనలోని బాధ్యతలు మనకు గుర్తుకు వస్తాయని, ఆశ్చర్యం, ఆనందం కలిగిందని, అమ్మాయిలు ఇలాగే చదివి భవిష్యత్తులో ఎంతో గొప్ప పేరు తీసుకొని రావాలని మాట్లాడారు. అలాగే మీరు కూడా మంచి పేరు తెచ్చుకోవాలని మాతృభాషలో మాట్లాడిన ఆ అమ్మాయికి సిఐ గంగాధర్ తన చేతుల మీదుగా బహుమతిని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మదర్సా కమిటీ సభ్యులు, పెద్దలు మన్సూర్, ఉస్మాన్, మాజీ సర్పంచ్ రహమతుల్లా, యూనిస్, స్కూల్ కమిటీ చైర్మన్ షేక్ గౌస్ తదితర పిల్లలు, పెద్దలు అందరూ పాల్గొని జాతీయ జెండాకు సెల్యూట్ చేశారు. అలాగే గోనెగండ్లలోని ఏపీ మోడల్ స్కూల్లో ప్రిన్సిపల్ షహీనా పర్వీన్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం, దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం. 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత 2 ఇయర్స్కి 1949 నవంబర్ 25 రాజ్యాంగం ఆమోదించబడింది. అంటే పూర్తిగా కాలేదు. 1950 జనవరి 25 పూర్తిగా గణతంత్ర దినోత్సవంగా మన దేశం రూపుదిద్దుకుంది. ఒకసారి పూలు పుష్పాంజలి ఏంటి వాళ్ళు కూడా ఏంది ఏమవుతుంది, ఎవరో నలుగురు అందరూ ఏంది Now let us start the program. पीछे मुड़ेगा, पीछे मुड़. First of all, I invite our principal Shahina Madam, Shahina Parveen, to come on to the dais along with our chief guest, Gani Pasha sir. अरे ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నన్ను ప్రత్యేక ఆహ్వానం మేరకు నేను వచ్చి నా చేత జెండా ఆవిష్కరణ చేసిన మీ అందరికీ పిల్లలకు పేరున ధన్యవాదములు.
నాకు ఈ పిల్లల్ని చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా స్వచ్ఛమైన మంచి తెలుపు డ్రెస్సులతోటి పిల్లల హృదయం ఎంత స్వచ్ఛత ఉంటుందో అంత స్వచ్ఛతమైన తెలుపు డ్రెస్సులో కనబడి నాకు చాలా ఆనందాన్ని, ఈ కార్యక్రమానికి మీరు నాకు ఇచ్చిన సదవకాశాన్ని చాలా ఆనందంగా పంచుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పిల్లల యొక్క ప్రతిభను ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు కానీ తర్వాత వాళ్ళ విద్యాభ్యాసాన్ని కొంతవరకు చూస్తే చాలా చాలా సంతోషం. ఈ సంతోషము నేను నా చేత ఎంచవచ్చు. నాకు ఈ అవకాశము నా పిల్లలు ఇంతమంది పిల్లలు పెద్దల చేత కల్పించినందుకు చాలా సంతోషం. నేను తెలుగులోనే మాట్లాడతాను, అందరికీ సభ్యులను పడుతుంది. ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవంకు ప్రత్యేక ఆహ్వానితులుగా మన ఆహ్వాన్ని స్వీకరించి వచ్చే ఎన్ని పనులున్నా కానీ సిఐ గారు వచ్చి మన ఆహ్వాన్ని మన్నించి ఈ కార్యక్రమంకి వచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేక నా యొక్క జమాతకు ధన్యవాదాలు. ఇక్కడ వచ్చేసిన మా జమాత్ సభ్యులకు అందరికీ, మీడియా మిత్రులకు, వచ్చిన డిపార్ట్మెంట్ వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా 76వ గణతంత్ర దినోత్సవంలో ఎంతో మంది నాయకులు బలి పూర్తి స్వాతంత్ర దినోత్సవం మనకు ఇచ్చింది కనుక దీన్ని మనం పండుగగా భావిస్తున్నాం. ఈ విషయంలో అందరూ చెప్పే విషయం ఒక్కటే, కానీ నూరల కిరాణ్ విషయంలో, మద్రాసా విషయంలో సాంబాషా గారు చాలా కష్టపడుతున్నారు. మేమంతా చూస్తున్నాము. మేమంతా ఐక్యంగా ఉండి ఒక పని చేయాలని ఉద్దేశంతో ఉన్నాము. అక్కడే జరుపుకున్నాము ఆ ప్లే గ్రౌండ్ అని అనుకున్నాము, కానీ మేమే నిర్ణయించుకొని अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। గ్రామ ప్రజల చేత నన్ను ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించి నన్ను చీఫ్ గెస్ట్ గా పిలిచి నా చేత జెండా ఆవిష్కరించినందుకు పిల్లలకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు. ఈ కార్యక్రమంలో వచ్చి నన్ను నా చేత 4 మాటలు అనిపించుకొని మీ మాటలు నేను వినేలా చేసి నాకు ఆనందం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమము గణతంత్ర దినోత్సవం కార్యక్రమము మనము మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా మన దేశంలో ప్రతి కులాలు చేసుకునే అవకాశం ఉన్న ఈ పండుగకు మీరు నన్ను ఆహ్వానించి నాకు చాలా సంతోషాన్ని ఇచ్చారు. చాలా చాలా సంతోషం. మీ యొక్క చదువు ఈ స్కూల్ కు ప్లస్ మన కొనగళ్లకు అలాగే రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడాలని, మీ ద్వారా ఈ దేశానికి మంచి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆడ వెనక మసీదు రాలా, వీళ్ళు రాలేదు అంతే. నువ్వు ఏమేమో